హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ వీడియోస్లో మనము సీటెట్ గురించి, ఏపీ టెట్ అండ్ డిఎస్సి గురించి సిడిపి థియరీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం కదా. థియరీ క్లాసెస్తో పాటు మనం టాపిక్ వైజ్ బిట్స్ కూడా మనం స్టార్ట్ చేసాము. అంటే మనము ఆల్రెడీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద, కాన్సెప్ట్ ఆఫ్ సోషలైజేషన్ మీద, జీన్ పియాజే మీద బిట్స్ అనేది మనము 50 ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేస్తున్నాము. ఈ రోజు మనం ఈ వీడియోలో లే వైగాస్కి సోషియో కల్చరల్ థియరీ మీద కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. ఫస్ట్ మనము సోషియో కల్చరల్ థియరీ, లే వైగాస్కి సోషియో కల్చరల్ థియరీ అసలు ఏం చెప్తుంది, దాని గురించి ఒక్కసారి రివైజ్ చేద్దాము. ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో లే వైగాస్కి థియరీ ఉందండి, ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి. ఇంకా ఎవరు ఛానల్ని చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా టీచింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ లింక్ని షేర్ చేయండి. ఓకే, ఈ వీడియోలో లే వైగాస్కి థియరీ ఒకసారి మనం రివైజ్ చేసుకుందాము. లే వైగాస్కి అనే అతను సోషియో కల్చరల్ థియరీ తీసుకొచ్చారని చెప్పాం కదా. అంటే ఇప్పుడు ఈ లే వైగాస్కి అయినా, జీన్ పియాజే అయినా, కోల్బర్గ్ అయినా కాగ్నిషన్ సంబంధించి, అంటే కాగ్నిటివ్ గురించి కదా అని చెప్తుంది. సో అతను జీన్ పియాజే ఏం చెప్పారు, సొంతగా ఎక్స్ప్లోర్ చేస్తారు ఎన్వైరన్మెంట్ని, నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు, అలా చైల్డ్ డెవలప్మెంట్ అవుతారు. ఇతను ఏం చెప్తున్నారు, సొసైటీని కూడా ఇంక్లూడ్ చేశారనమాట. ఓన్గా ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు సోషల్ ఇంటరాక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంటే, కల్చర్ కూడా ఇంపార్టెంటే. 3 ఆస్పెక్ట్స్ ఇంపార్టెంట్ అని చెప్పారు. సోషల్ ఇంటరాక్షన్, లాంగ్వేజ్, కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్కి అని చెప్పారనమాట. ఇంకా మనకి సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ కూడా తీసుకొచ్చారు కదా. జెడ్పీటీ అంటే ఏంటి, స్కాఫోల్డింగ్ అంటే ఏంటి, ఎంకేఓ అంటే ఏంటి, ఈ 3 టర్మ్స్ కూడా చాలా ఇంపార్టెంటే. మనకి నెక్స్ట్ 3 లాంగ్వేజ్ ఫార్మ్స్ తీసుకొచ్చారు. ప్రైవేట్ స్పీచ్, సోషల్ స్పీచ్, ప్రైవేట్ స్పీచ్, సైలెంట్ ఇన్నర్ స్పీచ్, ఇవి కూడా చాలా ఆర్డర్ ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ అబౌట్ లే వైగాస్కి ఇస్ బెస్ట్ నోన్ ఫర్ హిస్ థియరీ ఆఫ్ డెవలప్మెంట్. ఏ థియరీ ఆఫ్ డెవలప్మెంట్ కి ఎక్కువ ఇంపార్టెంట్, ఫేమస్ అండి? సైకోసోషియల్, సోషియో కల్చరల్, కాగ్నిటివ్ అండ్ బిహేవియరల్. మనకి ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ కదా. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా సోషల్ కల్చరల్ థియరీ తీసుకొచ్చారు అనేసి. సో మనకి సోషియో కల్చరల్ థియరీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్, బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. అకార్డింగ్ టు వైగాస్కి లెర్నింగ్ అకర్స్ ప్రైమర్లీ త్రూ, దేని ద్వారా వస్తుందని చెప్తున్నారు అతను? అబ్జర్వేషన్ ద్వారానా, సోషల్ ఇంటరాక్షన్ ద్వారానా, కండిషనింగ్ ద్వారానా, మెచ్యురేషన్ ద్వారానా? అబ్జర్వేషన్, మెచ్యురేషన్ ఇవి పియాజే తీసుకొచ్చారు కదా మనకి ఆల్రెడీ. మనం ఇప్పుడు దీనికి ఏం చెప్పొచ్చు, సొసైటీని ఇంక్లూడ్ చేశారు కదా, సొసైటీ, కల్చర్, లాంగ్వేజ్ని. సో సోషల్ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ అకార్డింగ్ టు దిస్ థియరీ. వైగాస్కి ప్రకారం లెర్నింగ్కి సోషల్ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పారనమాట. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఫర్ ద సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్, ద జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ రిప్రజెంట్స్, ఏం రిప్రజెంట్ చేస్తుంది? స్కిల్స్ ఆల్రెడీ మాస్టర్డ్, అతని దగ్గర ఏమున్నాయో, అంటే ఎక్కువ స్కిల్స్ ఏమున్నాయి, దేని మీద అతని మాస్టరీ ఉంది. టాస్క్స్ టు డిఫికల్ట్ టు అచీవ్, టాస్క్స్ అచీవబుల్ విత్ గైడెన్స్, అన్లెర్న్డ్ అబిలిటీస్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అతను ఎంత నేర్చుకుంటున్నాడు, అతని పొటెన్షియల్స్ ఎంత ఉంది, గైడెన్స్ ఇస్తే ఎంతవరకు నేర్చుకోగలడు, ఆ జోన్ మనము జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని చెప్పుకున్నాం కదా. సో మనకి ఇక్కడ ఏమని చెప్పొచ్చు, టాస్క్స్ అచీవబుల్ విత్ గైడెన్స్ ఇస్తే అతను ఎంతవరకు వెళ్ళగలడు, ఆ గైడెన్స్ త్రూ అతను ఎంతవరకు వెళ్ళగలడు అనే కదా మనం చెప్పుకున్నాము. ఓకే, సో మనకి టాస్క్ అచీవబుల్ విత్ గైడెన్స్, కొంచెం సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఎంతవరకు నేర్చుకోగలరు, వాళ్ళ పొటెన్షియల్స్ ఎంతవరకు ఉన్నాయి అనేది మనం చెప్తాం అనమాట. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ద కాన్సెప్ట్ ఆఫ్ స్కాఫోల్డింగ్ ఇస్ మోస్ట్లీ క్లోజ్లీ రిలేటెడ్ టు, దేనికి రిలేటెడ్ అండి? పియాజే, వైగాస్కి, స్కిన్నర్ అండ్ బందూరా. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ తీసుకొచ్చారు, ఇంపార్టెంట్ టర్మ్స్ తీసుకొచ్చారు అనేసి. ఎవరు? వైగాస్కి. సో వైగాస్కి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్, క్వశ్చన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. స్కాఫోల్డింగ్ రిఫర్స్ టు, అంటే ఏంటి? మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా స్కాఫోల్డింగ్ అంటే ఏంటి, హెల్ప్ అని. చూద్దాం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ ఫర్నిషింగ్ మిస్టేక్స్, బి సపోర్టింగ్ లెర్నింగ్, సి ఇండిపెండెంట్ డిస్కవరీ, ఇగ్నోరింగ్ హెల్ప్. ఏమవుతుందండి ఇక్కడ? సపోర్టింగ్ లెర్నింగ్ చేసేటప్పుడు కొంచెం వాళ్ళకి టెంపరీ సపోర్ట్ ఇవ్వడం మనము. తర్వాత వాళ్ళంతా వాళ్ళు చేస్తారు. స్టార్టింగ్లో పెన్సిల్ పట్టుకోవడానికి సపోర్ట్ చేస్తూ ఉంటాము, ఏదైనా మనకి సైకిల్ నేర్చుకునేటప్పుడు సైకిల్ ఒక రోజు 2 రోజులు పట్టుకొని నేర్పిస్తాము. సో అలాంటివి అనమాట. టెంపరీ హెల్ప్ ఈజ్ ద స్కాఫోల్డింగ్. సో క్వశ్చన్ నెంబర్ 5 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ మోర్ నాలెడ్జబుల్ అదర్స్? మోర్ నాలెడ్జబుల్ అదర్స్ని ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే, మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటే ఏంటి యాక్చువల్గా మనకి, మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్పడం అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, మన పేరెంట్స్ అయినా కావచ్చు, మన టీచర్స్ అయినా కావచ్చు. ఓకే, అలా అనమాట. మనకి టీచర్స్, గైడెన్స్,
ఇలాంటివన్నీ. ఇక్కడ చూద్దాం ఏ ఆప్షన్స్ ఇచ్చారు. ఎ లెర్నర్ స్పియర్, ఎ టీచర్ ఆర్ ఎక్స్పర్ట్, ఎ పేరెంట్, ఓన్లీ, ఎ మెషిన్. ఓన్లీ అనే వర్డ్‌ని మనం అవాయిడ్ చేయమని చెప్పుకున్నాం కదా! అంటే ఓన్లీ వాళ్ళొక్కళ్ళే నేర్పిస్తారంటే అని కాదు కదా! ఏదైనా సరే ఓన్లీ అనేది కొంచెం మనం ఆలోచించాల్సిన వర్డ్ అది. సో, ఇక్కడ చూద్దాం టీచర్ ఆర్ ఎక్స్పర్ట్. ఎక్స్పర్ట్స్ మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే కదా! సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. ఎంకేఓ మోర్ నాలెడ్జబుల్ దాన్ అదర్స్. నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 7. వైగోస్కి బిలీవ్డ్ దట్ లాంగ్వేజ్ ఏమని చెప్పుకున్నారండి వైగోస్కి? చూద్దాం. ఆప్షన్స్ unrelated to third, a tool for cognitive development, only for communication, not important for learning. ఏమవుతుందండి ఇక్కడ? అన్రిలేటెడ్ టు థర్డ్ కి రిలేటెడ్ కాదని చెప్పారా? కాదు కదా, థర్డ్ కూడా ఇంపార్టెంట్ కదా థర్డ్ లా. నెక్స్ట్ ఏ టూల్ ఫర్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఇక్కడ ఓన్లీ ఉంది. సో ఇది కాదు. నాట్ ఇంపార్టెంట్ ఫర్ లెర్నింగ్ ఇంపార్టెంట్ కాదని అతను అయితే చెప్పలేదు. సో మనకి ఏ టూల్ ఫర్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ కి ఒక టూల్ లాంటిది లాంగ్వేజ్ వస్తేనే కదా మన చుట్టుపక్కల వాళ్ళతో కమ్యూనికేట్ చేసి మనం మాట్లాడగలిగేది. సో క్వశ్చన్ నెంబర్ 7 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. అకార్డింగ్ టు వైగస్కి ప్రైవేట్ స్పీచ్ హెల్ప్స్ చిల్డ్రన్. ప్రైవేట్ స్పీచ్ ఏదైతే ఉందో చిల్డ్రన్ ఎలా హెల్ప్ అవుతుంది? స్టే క్వైట్, డెవలప్ థింకింగ్ స్కిల్స్, కమ్యూనికేట్ విత్ అదర్స్, అవాయిడ్ మిస్టేక్స్. దేనికి హెల్ప్ అవుతుందండి? ఓకే చూద్దాము. స్టే క్వైట్గా అంటే సైలెంట్గా ఉండిపోవడము కాదు కదా. సో అవాయిడ్ మిస్టేక్స్ కూడా కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు. కమ్యూనికేట్ విత్ అదర్స్, వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి మనకి సోషల్ స్పీచ్ అంటాం కదా. సో డెవలప్ థింకింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి, అంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా ప్రైవేట్ స్పీచ్. సో వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటాం, థింకింగ్ని డెవలప్ చేసుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. వైగస్కిస్ థియరీ ఎంఫసైజెస్ డాష్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ డెవలప్మెంట్. ఏది ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని చెప్పారు అతను? బయోలాజికల్, సోషల్ అండ్ కల్చరల్, జెనెటిక్ అండ్ ఎమోషనల్. ఏది ఇన్ఫ్లుయెన్స్ అవుతుందండి మనకి? ఈ థియరీ పేరే సోషో కల్చరల్ థియరీ. సో సొసైటీ అండ్ కల్చర్ మనకి చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ మీద. సో మనం ఎక్కడ మాట్లాడుతున్నామో, ఎక్కడ ఉంటున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 10. ద మెయిన్ ఫోకస్ ఆఫ్ వైగస్కిస్ థియరీస్. వైగస్కి దేని మీద ఫోకస్ చేశారండి? స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ లెర్నింగ్, రైన్ఫోర్స్మెంట్, మెమరీ ప్రాసెస్. స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఎవరు తీసుకొచ్చారు? పియాజే కదా. మనకి దీంట్లో మనకి స్టేజెస్ ఏం లేవు, వైగస్కి థియరీలో మనకి స్టేజెస్ ఏం లేవు. సో మనకి ఇతనే దేని మీద ఫోకస్ చేశారు? సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ లెర్నింగ్. సోషల్ కాంటెక్స్ట్ అప్పుడే చెప్పుకున్నాము. సో ఈ సోషల్ కాంటెక్స్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి ఎన్ని బిట్స్ లో రిపీట్ అవుతుందో చూడండి. సో మనకి వైగస్కి థియరీ అనగానే సోషల్ కాంటెక్స్ట్ అనేది మనకి గుర్తుండిపోవాలి, సోషల్ ఇంటరాక్షన్స్ కానీ సొసైటీలో ఎలా ఉంటున్నాము ఏంటి అని. సో క్వశ్చన్ నెంబర్ 10 కి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఇన్ వైగస్కిస్ వ్యూ, అతని వ్యూ ప్రకారం డెవలప్మెంట్ అకర్స్ వెన్ ఈ చైల్డ్ ఇంటరాక్ట్స్ విత్. ఎప్పుడు ఎప్పుడు um, uh, ఎవరితో ఇంటరాక్ట్ అయితే తన డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది? సొసైటీయా, నేచర్ ఓన్లీ, టీచర్స్ ఎక్స్క్లూసివ్లీ, టెక్నాలజీ ఓన్లీ. టెక్నాలజీ కూడా అవదు. టెక్నాలజీ ముందే మనం కూర్చుంటాం, మనం మార్నింగ్ లేసిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఫోన్తోనో ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తోనో కూర్చొని ఉన్నాం అంటే మనకి మన చైల్డ్ డెవలప్ అవుతారా? లేదు కదా, ఇంకా హ్యాండిక్యాప్డ్ లాగా తయారవుతారు. సో మనకి నేచర్ ఓన్లీ నేచర్ కాదు కదా. సో సొసైటీ అనమాట. సో సొసైటీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 11. సొసైటీ, సోషల్ ఇంటరాక్షన్స్, సోషల్ కంటెక్స్ట్ థియరీ మొత్తం ఇలాంటివే ఉన్నాయి. సో ఈ థియరీ ఒకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ZPT is the difference between what a learner can do alone and with a guidance, టుడే అండ్ టుమారో, ఇన్ స్కూల్ అండ్ అట్ హోమ్, ఇన్ థియరీ అండ్ ప్రాక్టీస్. టుడే అంటూ ఇవాళ రేపు చేయడము, స్కూల్లో ఇంటి దగ్గర చేయడము, థియరీని ప్రాక్టీస్ చేయడము, థియరీగా చదివి మళ్ళీ తన ప్రాక్టీస్ చేయడం, ఇలాంటివన్నీ కాదు కదా. సో మనకి అలోన్ అండ్ విత్ గైడెన్స్ టెంపరీ సపోర్ట్ మనకి ఇంపార్టెంట్. జెడ్పీటీ, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఇక్కడ కూడా గైడెన్స్ చేస్తాము, అంటే ఎంకరేజ్ చేస్తాము అంటే ఇక్కడ జెడ్పీడీలో కూడా, అంటే అతను ఎంత నేర్చుకుంటున్నాడు, అతను ఎంత నేర్చుకోగలడో దానికి ఇచ్చే సపోర్ట్ అనమాట మనకి. ప్రైవేట్ స్పీచ్ నెమ్మదిగా ఏమవుతుంది? ఫస్ట్ సోషల్ స్పీచ్ ఉంటుంది, ఆ తర్వాత ప్రైవేట్ స్పీచ్ ఉంటుంది, ఆ తర్వాత సైలెంట్ ఇన్నర్ స్పీచ్ లాగా మారిపోతుంది. సోషల్ స్పీచ్ లాగా మారిపోతుందా? మారదు. ఇన్నర్ స్పీచ్ లాగా మారుతుందా? ఎస్. రిటర్న్ లాంగ్వేజ్ నో, పబ్లిక్ స్పీచ్ నో, సైలెంట్ ఇన్నర్ స్పీచ్ లాగా మారిపోతుంది ప్రైవేట్ స్పీచ్. చిన్నగా తనలో తను మాట్లాడుకోవడము, అంటే ఎక్స్ప్రెస్ చేయడు, ఎంత మాట్లాడినా కూడా మనం అడిగినంత వరకు చెప్పకుండా ఉండడం ఇన్నర్ స్పీచ్. సైలెంట్ ఇన్నర్ స్పీచ్ అని కూడా అంటారు దాన్ని. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. అకార్డింగ్ టు వైగస్కి కల్చర్ ప్రొవైడ్స్ డాష్ ఫర్ లెర్నింగ్. కల్చర్ ఏం ప్రొవైడ్ చేస్తుందండి?
టూల్స్ అండ్ సింబల్స్, ఫుడ్ అండ్ షెల్టర్, రివార్డ్స్. సో మనకి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? టూల్స్ అండ్ సింబల్స్, ఫుడ్ అండ్ షెల్టర్, రివార్డ్స్ అండ్ ఫిజికల్ స్కిల్స్. ఓన్లీ సింబల్స్ ద్వారా, ఫుడ్ అండ్ షెల్టర్ ద్వారా, రివార్డ్స్ ద్వారా, వాళ్ళకి ఇచ్చే రివార్డ్స్ ఏవైనా గిఫ్ట్స్, బహుమతులు అలాంటివి ద్వారా కాదు కదా. కల్చర్ ప్రొవైడ్స్ ఫర్ లెర్నింగ్. ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఫిజికల్ స్కిల్స్. ఫిజికల్ స్కిల్స్ ప్రొవైడ్. Question number 15, learning leads development means. Learning leads development. Learning అనేది డెవలప్మెంట్ లీడ్ చేస్తుంది అంటే ఏమవుతుంది మనకి? దానికి అర్థం ఏంటి? డెవలప్మెంట్ అక్కర్స్ ఫస్ట్. లెర్నింగ్ కెన్ అడ్వాన్స్ కాగ్నిటివ్ గ్రోత్. మెచ్యురేషన్ హ్యాపెన్స్ బిఫోర్ లెర్నింగ్. డెవలప్మెంట్ లెర్నింగ్ ఆర్ అన్రిలేటెడ్. అన్రిలేటెడ్ అయితే కాదు కదా, ఇవి రెండు రిలేటెడే. లెర్నింగ్ డెవలప్మెంట్. లెర్న్ చేస్తున్న ఎంత లెర్న్ చేస్తున్నాము, ఎంత నేర్చుకుంటున్నారో చైల్డ్ అనేది, ఎంత నేర్చుకోగలుగుతున్నాడు అనేది డెవలప్మెంట్ వస్తుంది కదా. లెర్నింగ్ లీడ్స్ డెవలప్మెంట్. దానికి ఎంత నేర్చుకున్నాం అనేది డెవలప్మెంట్ ఫస్ట్ అక్కర్స్. లెర్నింగ్ అండ్ ఓకే. లెర్నింగ్ లీడ్స్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే లెర్నింగ్ ముందు వస్తుంది డెవలప్మెంట్ కంటే కదా. సో లెర్నింగ్ కెన్ అడ్వాన్స్ కాగ్నిటివ్ గ్రోత్ ముందు అంటే ఎంత నేర్చుకుంటున్నాం అనేది కూడా దాని మీద కాగ్నిటివ్ గ్రోత్ మీద డిపెండ్ అవుతుంది. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్కాఫోల్డింగ్? టీచర్ సాల్వింగ్ ఆల్ ప్రాబ్లమ్స్, teacher giving hints and guidance, students working entirely alone, student memorizing notes. టీచర్ సాల్వింగ్ ఆల్ ప్రాబ్లమ్స్. అన్ని ప్రాబ్లమ్స్ టీచర్ సాల్వ్ చేస్తే స్టూడెంట్స్ ఏం చేస్తారు? ఏం చేయరు కదా. సో నెక్స్ట్ టీచర్ గివింగ్ హింట్స్ అండ్ గైడెన్స్. ఈ ఆప్షన్ కొంచెం పాజిటివ్గా ఉంది. చూద్దాం నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయో. స్టూడెంట్ వర్కింగ్ ఎంటైర్లీ అలోన్. సొంతగా చేస్తున్నాడు అంటే దాంట్లో హెల్ప్ ఏం తీసుకుంటున్నాడు? లేదు కదా. స్టూడెంట్ మెమరైజింగ్ నోట్స్ మెమరైజ్ చేస్తున్నాడు అంటే బైహార్ట్ చేస్తున్నాడు అంటే నేర్చుకుంటున్నాడు, రివైజ్ చేస్తా ఉన్నాడు అంటే సో అది కాదు కదా, అది కూడా సొంత చేస్తున్నట్టు. సో మనకి ఇక్కడ గివింగ్ గైడెన్స్, హింట్స్ అండ్ గైడెన్స్ అనమాట. స్కాఫోల్డింగ్ అంటేనే హెల్ప్ కదా, సో గైడెన్స్ ఇవ్వడము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, సోషల్ ఇంటరాక్షన్ ఈజ్ డాష్ ఇన్ వైగోస్కి థియరీ. సోషల్ ఇంటరాక్షన్ అనేది ఏంటి అసలు? ఆప్షనలా, ఎసెన్షియలా, డిస్ట్రాక్టింగ్గా, రేర్లీ ఇంపార్టెంట్ ఆప్షనల్ అని కాదు, చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కాబట్టి సో మనకి ఎసెన్షియల్ అనేది మనకి ఆన్సర్ అని చెప్పొచ్చు. ఎసెన్షియల్ చాలా ఇంపార్టెంట్ సోషల్ ఇంటరాక్షన్ అనేది. సో క్వశ్చన్ నెంబర్ 18, ద మోర్ నాలెడ్జబుల్ అదర్స్ కెన్ బి. ఏమైనా ఉండొచ్చు? ఓన్లీ అన్ అడల్ట్, టీచర్, పియర్ ఆర్ పేరెంట్, ఓన్లీ a టెక్స్ట్ బుక్, ఓన్లీ a కంప్యూటర్. నేనేం చెప్పాను ఇంతకుముందు? ఓన్లీ అనే వర్డ్ని కొంచెం మనం అవాయిడ్ చేయాలి. ఓన్లీ వాళ్ళు, కేవలం వాళ్ళే నేర్పిస్తారంటే మనం చెప్పలేం కదా. సో మనకి మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ వాళ్ళు మన ఫ్రెండ్ అయినా ఉండొచ్చు, మన ఏజ్తో సంబంధం లేదు. సో ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మోర్ నాలెడ్జబుల్ దన్స్ మనకంటే పెద్దవాళ్ళే అని కాదు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అనే కాదు. సో మనకన్నా నాలెడ్జ్ ఎక్కువ ఉంటే మన ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా మనకంటే నాలెడ్జ్ ఎక్కువ ఉంటారు కదా. సో మన పియర్ కూడా కావచ్చు. టీచర్, పియర్ ఆర్ పేరెంట్, దీస్ త్రీ ఆర్ ద more knowledgeable others. Next, question number 19. Vygotsky emphasized the importance of dash in cognitive development. ఏం కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ఏది ఇంపార్టెంట్ అని చెప్పారు ఇతను? దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు? అబ్జర్వేషన్ కా, సోషల్ అండ్ కల్చరల్ కాంటాక్ట్స్, ట్రయల్ అండ్ ఎర్రర్, జెనెటిక్ ఫ్యాక్టర్స్. నో, అబ్జర్వేషన్ పియాజే కదా. సో సోషల్ అండ్ కల్చరల్ కాంటాక్ట్స్ ఇప్పుడే చెప్పుకున్నాం మనం. సోషల్ అండ్ కల్చర్, సొసైటీ ఇంటరాక్షన్ అనగానే మనకి వైగస్కి థియరీ గుర్తుకు రావాలి. నెక్స్ట్, ద టర్మ్ ఇంటర్నలైజేషన్ రిఫర్స్ టు. ఇంటర్నలైజేషన్ అంటే ఏంటి? ఓకే, ఇగ్నోరింగ్ సోషల్ ఇంటరాక్షన్స్ని ఇగ్నోర్ చేయడమా? కాదు కదా. కన్వర్టింగ్ సోషల్ ఎక్స్పీరియన్సెస్ ఇంటూ ఇంటర్నల్ థాట్. నెక్స్ట్, మెమరైజింగ్ ఇన్స్ట్రక్షన్స్, కాపింగ్ బిహేవియర్స్ బ్లైండ్లీ. అంటే గుడ్డిగా ఎదురోళ్ళు నమ్మడం, వేరే పెద్దవాళ్ళు నమ్మడం అట్లా ఏం కాదు కదా. బిహేవియర్ని కాపీ చేసుకోవడం కాదు కదా. ఇగ్నోరింగ్ సోషల్ ఇంటరాక్షన్స్ని ఇగ్నోర్ చేయడం కూడా కాదు. కన్వర్టింగ్ సోషల్ ఎక్స్పీరియన్సెస్ ఇంటూ ఇంటర్నల్ థాట్. మనము సోషల్ ఇంటరాక్షన్స్, మనము బయట వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాము, తర్వాత మనం ఆలోచించుకుంటాం కదా, మన థాట్లోకి వాళ్ళని దాన్ని మార్చుకుంటాం ఇంటర్నల్ థాట్లోకి. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 20. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21, విచ్ టైప్ ఆఫ్ స్పీచ్ హెల్ప్స్ చిల్డ్రన్ ఆర్గనైజ్ దేర్ థాట్స్? వాళ్ళ థాట్స్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఏ స్పీచ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, యూస్ అవుతుంది, హెల్ప్ అవుతుంది? సో ప్రైవేట్ స్పీచ్, సోషల్ స్పీచ్, రిటర్న్ స్పీచ్, నాన్ వెర్బల్ స్పీచ్. యాక్చువల్గా మనకి రిటర్న్ స్పీచ్, నాన్ వెర్బల్ స్పీచ్ మనకి అసలు లేనే లేవు. సో ఈ రెండింటి మనం అవాయిడ్ చేయొచ్చు.
నెక్స్ట్ ప్రైవేట్ స్పీచ్, సోషల్ స్పీచ్. సోషల్ స్పీచ్ అంటే మనం 0 to 2 ఇయర్స్ ఉన్నప్పుడు మనం చూస్తాము. సో ప్రైవేట్ స్పీచ్ అనమాట. వాళ్ళ థర్డ్స్ని వాళ్ళకి ఆర్గనైజ్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 21 ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. అకార్డింగ్ టు వైగస్కి ప్లే హెల్ప్స్ చిల్డ్రన్. ప్లే ఎలా ఉపయోగపడుతుంది? అవాయిడ్ లెర్నింగ్, ప్రాక్టీస్ సోషల్ రోల్స్, ఇంప్రూవ్ సోషల్ ఫిజికల్ స్ట్రెంగ్త్, మెమరైజ్ ఫ్యాక్ట్స్. లెర్నింగ్ అవాయిడ్ చేయడానికి, నేర్చుకోవడం అవాయిడ్ చేయడానికి అయితే కాదు. ప్రాక్టీస్ సోషల్ రోల్స్. ఓకే, కొంచెం పాజిటివ్గా ఉంది, దాన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ చూద్దాం, ఇంకా ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ సి ఇంప్రూవ్ ఫిజికల్ స్ట్రెంగ్త్. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయడానికి మెమోరైజ్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ మెమోరీ చేసి ఫస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ మనము వెంటనే చూడగానే అవాయిడ్ చేయొచ్చు. ఈ రెండు ఆప్షన్స్లో మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కానీ సోషల్ రోల్స్ని మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకి ప్లేస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆడుకోవడంలో మనం సోషల్ రోల్స్ చేస్తాం కదా, అలా. బి ఆప్షన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ద ZPD కాన్సెప్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ డాష్ అకర్స్. ఎందుకు ఇది ఇంట్రడ్యూస్ చేశారంటే జోనో ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది ఎందుకు మనకి చేశారు చూద్దాం. ఇండిపెండెంట్ లెర్నింగ్, లెర్నింగ్ విత్ గైడెన్స్, పనిష్మెంట్, జెనెటిక్ డెవలప్మెంట్. ఇండిపెండెంట్ లెర్నింగ్ అయితే కాదు కదా, సొంతగా నేర్చుకోవడం కాదు, మనకి హెల్ప్ కావాలని చెప్తున్నాం కదా. ఇక్కడ కూడా మనకి గైడెన్స్ అండ్ హెల్ప్ కావాలని చెప్పాము ZPDలో కూడా. స్కాఫోల్డింగ్ అంటే టెంపరరీ సపోర్ట్, ZPD అంటే ఆ మధ్యలో, అంటే దట్ మీన్స్ వాళ్ళు ఎంత నేర్చుకున్నారు, వాళ్ళు ఎంత నేర్చుకోగలరు, మనం గైడెన్స్ ఇస్తానంటే కదా. సో మనకి ఇక్కడ లెర్నింగ్ విత్ గైడెన్స్ అని మనం చెప్పొచ్చు. సో గైడెన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. విచ్ స్టేట్మెంట్ రిఫ్లెక్ట్స్ వైగోస్కిస్ వ్యూ ఆఫ్ లెర్నింగ్. ఏ థియరీ మనకి వైగోస్కిస్ వ్యూ ఆఫ్ లెర్నింగ్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది, చూపిస్తుంది? లెర్నింగ్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ సొసైటీ, లెర్నింగ్ ఇస్ ఎ సోషల్ ప్రాసెస్, లెర్నింగ్ అకర్స్ ఓన్లీ త్రూ మెమొరైజేషన్, లెర్నింగ్ ఇస్ ప్యూర్లీ బయాలజికల్. ప్యూర్లీ బయాలజికల్ అయితే తను చెప్పలేదు కదా, బయాలజికల్ తీసుకొని రాలేదు కదా ఫ్యాక్టర్స్ని. సో లెర్నింగ్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ సొసైటీ, సొసైటీకి లెర్నింగ్కి సంబంధం లేదు, అవి రెండు ఇండిపెండెంటా? కాదు. లెర్నింగ్ ఇస్ సోషల్ ప్రాసెస్. ఇస్ కరెక్ట్. లెర్నింగ్ అనేది సోషల్ ప్రాసెస్ అని ఇతను థియరీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. వైగస్కిస్ థియరీ ఈజ్ ఆల్సో కాల్డ్ డాష్ థియరీ. ఈ వైగస్కిస్ థియరీని మనం ఏమని చెప్తారు? అసలు ఈ థియరీ పేరు ఏంటి? స్టార్టింగ్ నుండి మనం చెప్పుకుందాము. కాగ్నిటివ్ డెవలప్మెంట్, సోషియో కల్చరల్, బిహేవియరిస్ట్ అండ్ సైకో అనలిటిక్. కాదు కదా. సో మనకి సోషియో కల్చరల్ థియరీ అని కూడా చెప్పొచ్చు. మనకి వైగస్కి థియరీనే సోషియో కల్చరల్ థియరీ అని కూడా అంటాము మనం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 25. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. టూల్స్ ఆఫ్ ద మైండ్ ఇంక్లూడ్. ఏమేమి టూల్స్ ఇంక్లూడ్ అవుతాయని చెప్పారు తను? సింబల్స్, లాంగ్వేజ్, కల్చరల్ టూల్స్, ఫుడ్ అండ్ వాటర్, ఫిజికల్ ఎక్సర్సైజ్, రివార్డ్స్. మైండ్కి సింబల్స్, లాంగ్వేజ్, కల్చరల్ టూల్స్ ఇవి ఇంపార్టెంట్ అండి మనకి. ఇతను 3 ఆస్పెక్ట్స్ చెప్పారు: సోషల్ ఇంటరాక్షన్స్, లాంగ్వేజ్, కల్చర్ అని. సో ఈ ఆప్షన్ మనకి కొంచెం పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. విచ్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ స్పీచ్ డెవలప్డ్ ఇన్ ద వైగస్కి థియరీ. మనం ఏం చెప్పుకున్నాము? త్రీ లాంగ్వేజ్ ఫార్మ్స్ తీసుకొచ్చారు, అవి కూడా ఆర్డర్ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. సో మనం చూద్దాము. ఇన్నర్, ప్రైవేట్, సోషల్, సోషల్, ప్రైవేట్, ఇన్నర్, ప్రైవేట్, సోషల్, ఇన్నర్, సోషల్, ఇన్నర్, ప్రైవేట్. మనకి ఈ మూడిట్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అండి? ఫస్ట్ మనకి సోషల్ స్పీచ్ వస్తుంది. సోషల్ స్పీచ్ అంటే మనకి 0 to 2 ఇయర్స్ వరకు వస్తుంది. మనం ఇప్పుడు బిట్స్ రివైజ్ చేస్తున్నప్పుడే మనము ఒక థియరీని కూడా రివైజ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో మనకి జాగ్రత్తగా గమనించండి. సో సోషల్ స్పీచ్ అనేటప్పటికి మనకి 0 to 2 ఇయర్స్ వరకు, అప్ టు 2 ఇయర్స్ వరకు మనం చెప్తాము. నెక్స్ట్ ప్రైవేట్ స్పీచ్ వస్తుంది. ఆ ప్రైవేట్ స్పీచ్ అట్ ద ఏజ్ ఆఫ్ 3 వరకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి 3 to 6 అని చెప్పొచ్చు దీన్ని. సైలెంట్ ఇన్నర్ స్పీచ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 7 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. సో మనకి ఏం ఆర్డర్ అండి? సోషల్, ప్రైవేట్, సైలెంట్ ఇన్నర్ స్పీచ్. సోషల్, ప్రైవేట్, ఇన్నర్ స్పీచ్. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్ ఆఫ్ వైగోస్కిస్ థియరీ. అతని ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఏంటి? రోట్ లెర్నింగ్, కోఆపరేటివ్ లెర్నింగ్, సైలెంట్ మెమరైజేషన్, ఇండివిజువల్ లెర్నింగ్ ఓన్లీ. సొంతగా నేర్చుకుంటాడా, ఇండివిజువల్గా నేర్చుకుంటాడా అనేది చెప్పింది మనకి పియాజే కదా. రోట్ లెర్నింగ్, బై హార్ట్ చేసి నేర్చుకుంటారా, కోఆపరేటివ్ లెర్నింగ్, ఇది చూద్దాము. సైలెంట్ మెమరైజేషన్, సొంతగా మెమరైజ్ చేసుకుంటాడా, లేదు కదా. సో కోఆపరేటివ్ లెర్నింగ్ అనమాట. ఎవరితో కోఆపరేటివ్? సొసైటీ, సోషల్ ఇంటరాక్షన్స్. సొసైటీలో ఏదైనా కానీ మనకి వస్తుంది అక్కడ. సో క్వశ్చన్ నెంబర్ 28 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్.
నెక్స్ట్ క్వెషన్ నంబర్ 29. ద జెడ్పీటీ షోస్ జెడ్పీటీ ఏం చూపిస్తుంది అంటే ఏం తెలియజేస్తుంది? డిస్టెన్స్ బిట్వీన్ వాట్ ఎ చైల్డ్ కెన్ డూ అలోన్ అండ్ వాట్ కెన్ డూ విత్ ద హెల్ప్. డిస్టెన్స్ బిట్వీన్ టూ స్టూడెంట్స్, మాక్సిమం ఇంటెలిజెన్స్ లెవెల్, ఫిజికల్ గ్రోత్ రేట్. డిస్టెన్స్ బిట్వీన్ టూ స్టూడెంట్స్ అయితే కాదు కదా! మాక్సిమం ఇంటెలిజెన్స్ లెవెల్ కూడా అంతనే చెప్పలేదు ఇంటెలిజెన్స్ గ్రోత్ గురించి. సో దీనికి మనకి ఫస్ట్ ఆప్షన్ మనం చెప్పండి. డిస్టెన్స్ బిట్వీన్ వాట్ ఎ చైల్డ్ కెన్ డూ. ఏం అంటే దేని మధ్య డిస్టెన్స్ ఇది? ఏం నేర్చుకుంటున్నాడు? ఏం సొంతగా చేయగలుగుతున్నాడు? సపోర్ట్ ఇస్తే విత్ ద హెల్ప్‌తో, ఎంకరేజ్‌మెంట్‌తో, గైడెన్స్‌తో ఏం నేర్చుకోగలుగుతున్నాడు. సో, ఆప్షన్ ఏ అనేది మనకి 100% కరెక్ట్. క్వెషన్ నంబర్ 29 సారీ. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 30. ద రోల్ ఆఫ్ ద టీచర్ ఇన్ వైగస్‌కి థియరీస్. వైగస్‌కి థియరీలో టీచర్స్ రోల్ ఏంటి? ఏమని చెప్పారు? కంట్రోలర్, ఫెసిలిటేటర్ అండ్ గైడ్, యాక్టివ్ అబ్జర్వర్, స్ట్రిక్ట్ ఎడ్యుకేటర్. స్ట్రిక్ట్ ఎవాల్యుయేటర్, స్ట్రిక్ట్ ఎడ్యుకేటర్. స్ట్రిక్ట్ అనేది మనం వర్డ్ అని అవాయిడ్ చేయాలి. స్ట్రిక్ట్‌గా ఉండకూడదు. ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళకి థాట్స్‌ని వాళ్ళ యొక్క వాటిని కూడా ఎంకరేజ్ చేయాలి. సో, మనకి ఫెసిలిటేటర్ అంటే గైడెన్స్ లాగా గైడ్ గైడ్ చేస్తూ ఫెసిలిటేటర్‌గా వర్క్ చేస్తూ ఉండాలి. సో, మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 31. అకార్డింగ్ టు వైగర్స్‌కి హైయర్ మెంటల్ ఫంక్షన్స్ డెవలప్ ఫ్రమ్. ఎక్కడి నుంచి డెవలప్ అవుతాయి? హైయర్ మెంటల్ ఫంక్షన్స్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతాయి మనకి? బయాలజికల్ మెచ్యురేషన్, సోషల్ ఇంటరాక్షన్, జెనెటిక్ ఇన్హెరిటెన్స్, ఫిజికల్ గ్రోత్. మనకి ఈ వైగస్‌కి థియరీ అనగానే ఏమని చెప్పాం మనము? సోషల్ ఇంటరాక్షన్స్ ద్వారా మనకి మెంటల్ ఫంక్షన్స్ అనేవి డెవలప్ అవుతాయని చెప్పుకున్నాం. సో, మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఫర్ ద క్వెషన్ నంబర్ 31. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 32. విచ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కల్చరల్ టూల్? కల్చరల్ టూల్‌కి ఏది ఎగ్జాంపుల్ అండి? లాంగ్వేజ్, సింబల్స్ అండ్ రైటింగ్, రన్నింగ్ అండ్ జంపింగ్, స్లీప్, రిఫ్లెక్సెస్. స్లీప్, రిఫ్లెక్సెస్, రన్నింగ్ అండ్ జంపింగ్ మనకి దేనికొస్తాయి? గ్రాస్ మోటార్ స్కిల్స్ వస్తాయి. సో, మనకి ఇక్కడ ఏం అడుగుతున్నారు? కల్చరల్ టూల్స్ అడుగుతున్నారు. సో, లాంగ్వేజ్, సింబల్ అండ్ రైటింగ్ ఈస్ ద కల్చరల్ టూల్స్ అని మనం చెప్పొచ్చు. సో, క్వెషన్ నంబర్ 32 ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 33. వైగస్‌కి బిలీవ్డ్ దట్ కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ ఈస్ ఇన్‌ఫ్లూయెన్స్డ్ బై. దేని ద్వారా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుందని చెప్తున్నాడు అతను? సొసైటీ అండ్ కల్చర్, ఓన్లీ జెనెటిక్స్, మెచ్యురేషన్ అలోన్, ఫిజికల్ గ్రోత్. ఎన్ని సార్లు రిపీట్ అవుతుందండి ఈ క్వెషన్? అంటే తిప్పి తిప్పి అడుగుతున్నాడు కానీ ఆన్సర్ మాత్రం అదే సొసైటీ అండ్ కల్చర్. సో, క్వెషన్ నంబర్ 33 ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ప్రైవేట్ స్పీచ్ హెల్ప్స్ చిల్డ్రన్. ప్రైవేట్ స్పీచ్ అనేది చిల్డ్రన్‌కి ఎలా హెల్ప్ అవుతుంది? ప్రైవేట్ స్పీచ్ అనేది మనకి సెకండ్ స్పీచ్ కదా! సో, ఇగ్నోర్ రూల్స్, ప్లాన్ అండ్ గైడ్ బిహేవియర్, కమ్యూనికేట్ విత్ అడల్ట్స్ ఓన్లీ, మెమరైజ్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్‌ని మెమరైజ్ చేయడానికి, రూల్స్‌ని ఇగ్నోర్ చేయడానికి, పెద్దవాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ఇలా అయితే కాదు కదా! సో, మనకి ప్లాన్ అండ్ గైడ్ బిహేవియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 35. ద సోషల్ ప్లేన్ ప్రిసీడ్స్ ద ఇండివిడ్యువల్ ప్లేన్ మీన్స్. సోషల్ ప్లేన్ ప్రిసీడ్స్ ద ఇండివిడ్యువల్ ప్లేన్. ఇండివిడ్యువల్ ప్లేన్ కన్నా కూడా సోషల్ ప్లేన్ అయితే మనకి ముందు వస్తుంది. అంటే అర్థం ఏంటో చూద్దాం. సోషల్ ఇంటరాక్షన్ కమ్స్ బిఫోర్ ఇంటర్నల్ థాట్. Internal thought comes before social interactions. Learning is independent of the society. Development is biological only. ఈ సి ఆప్షన్, డి ఆప్షన్ కొంచెం పక్కన పెడితే అంటే మనకి దీనికి రిలేటెడ్ కాదు. సో, ఆప్షన్ ఏ అండ్ బి అండ్ మనం ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాము. సోషల్ ఇంటరాక్షన్ కమ్స్ బిఫోర్ ఇంటర్నల్ థాట్. ఇంటర్నల్ థాట్ కంటే ముందు కూడా మనకి సోషల్ ఇంటరాక్షన్స్ వస్తాయి. అంటే సోషల్‌గా ఇంటరాక్ట్ అయిన తర్వాత తను ఆలోచిస్తాడు అని చెప్తున్నాడు. ఇంటర్నల్ థాట్ కమ్స్ బిఫోర్ సోషల్ ఇంటరాక్షన్. ఇంటర్నల్ థాటే ముందొస్తుంది. సొసైటీలో ఇంటరాక్షన్స్ మొదలుపెట్టే ముందే అంటే ఇంటరాక్ట్ చేసే ముందే, మాట్లాడే ముందే మనకు థాట్ వస్తుందని సో, మనకి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అనమాట. సోషల్ ప్లేన్ ప్రిసీడ్స్ ముందు సోషల్ ప్లేనే వస్తుంది. సోషల్ ఇంటరాక్షన్స్ మనకి ముందొస్తాయి. సో, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ హియర్ 35. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 36. కొలాబరేటివ్ లెర్నింగ్ రిఫ్లెక్ట్స్. కొలాబరేటివ్ లెర్నింగ్ అసలు దేన్ని మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది? వైగర్స్‌కి ఎంఫసిస్ ఆన్ సోషల్ ఇంటరాక్షన్స్, ఇండివిడ్యువల్ మెమరైజేషన్, ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్, బిహేవియరిస్ట్ అప్రోచ్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ మనకేంటి ఒక ఏదైనా నేర్చుకోవడానికి ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ వాటిని వచ్చినంత వరకే ప్రాక్టీస్ చేస్తా ఉండడము. ఇండివిడ్యువల్ మెమరైజేషన్ అంటే సొంతగా మెమరైజ్ చేసుకుంటా ఉండడము. అది కాదు కదా! సో, మనకి వైగర్స్‌కి ఎంఫసిస్ ఆన్ సోషల్ ఇంటరాక్షన్. దాన్ని కొలాబరేటివ్ లెర్నింగ్ అని కూడా మనం చెప్పొచ్చు. సొసైటీని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం కదా! నెక్స్ట్ క్వెషన్ నంబర్ 37. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎంఫసైజ్డ్ బై వైగాస్కి. వైగాస్కి ఈ వీటిలో ఏది చెప్పలేదు? సోషల్ ఇంటరాక్షన్స్, లాంగ్వేజ్, స్టేజెస్ ఆఫ్ డెవలప్‌మెంట్, కల్చరల్ టూల్స్.
స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్చువల్గా మనకి ఎవరు తీసుకొచ్చారు? జీన్ పియాజే స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ తీసుకొచ్చారు కదా. సో మనకి జీన్ పియాజే అతను, సారీ, వైగాస్కి అనే అతను మనకి సొసైటీ గురించి, కల్చర్ గురించి, లాంగ్వేజ్ గురించి 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ తీసుకున్నారు కాబట్టి మనం ఇక్కడ నాట్ అని అడిగారు. కొంచెం క్వశ్చన్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఇక్కడ నాట్ ఎంపసైజ్డ్ ఆన్ వైగాస్కి దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అంటే మనకి స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇతను ఏ స్టేజెస్ తీసుకురాలేదు అండి. సో క్వశ్చన్ నెంబర్ 37 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. నెక్స్ట్, స్కాఫోల్డింగ్ డిక్రీజెస్ యాజ్, ఏం డిక్రీజ్ చేస్తుంది? ద లెర్నర్ బికమ్స్ ఇండిపెండెంట్, ద టీచర్ బికమ్స్ స్ట్రిక్టర్, లెర్నింగ్ స్లోస్ డౌన్, ద టాస్క్ బికమ్స్ ఇంపాసిబుల్. చూడండి, ఇప్పుడు మనం ఆప్షన్ ఏం పక్కన పెడితే ఆప్షన్ బి సి డి ఏం చెప్తున్నాయి? ద టీచర్ బికమ్స్ స్ట్రిక్టర్, స్ట్రిక్ట్‌గా మారిపోతుందా? స్కాఫోల్డింగ్ డిక్రీజ్, స్కాఫోల్డింగ్ అనేది మనం దేనిని తగ్గిస్తుంది? మనం అసలు స్కాఫోల్డింగ్ అంటే ఏం చెప్పుకున్నాము? టెంపరరీ సపోర్ట్ అని చెప్పుకున్నాము. టెంపరరీ సపోర్ట్, అతనికి కొంచెం సపోర్ట్ ఇచ్చామంటే సొంతగా చేయడం నేర్చుకుంటారు కదా అనే కదా అర్థం. సో ఆప్షన్ సి ఏంటి? లెర్నింగ్ స్లోస్ డౌన్, లెర్నింగ్ తగ్గిపోతుంది. తగ్గిపోతుందా? కాదు కదా. ద టాస్క్ బికమ్స్ ఇంపాసిబుల్, అతను ఆ టాస్క్ అసలు చేయలేడు, అలా మారిపోతుందా? కాదు కదా. ద లెర్నర్ బికమ్స్ ఇండిపెండెంట్, ఇండిపెండెంట్‌గా నేర్చుకోవడానికి ట్రై చేస్తాడు, అలా తయారవుతాడు. ప్రిపేర్ చేస్తామనమాట మనం. సో 35 క్వెషన్ నంబర్ 38 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 39. అకార్డింగ్ టు వైగాస్కి టీచర్స్ షుడ్, మనకి ఇంత ముందు కూడా వచ్చింది కదా, ప్రొవైడ్ గైడెన్స్ విత్ ద జెడ్పీటీ, గివ్ ఆల్ ఆన్సర్స్, లెట్ స్టూడెంట్స్ స్ట్రగుల్ లెర్న్, ఓన్లీ ఎవాల్యుయేట్. గివ్ ఆల్ ఆన్సర్స్, అన్ని టీచర్ ఆన్సర్స్ ఇచ్చుకుంటా, అన్ని టీచర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటా ఉంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు? సో ఇది ఇస్ రాంగ్ ఆన్సర్ 100%. లెట్ స్టూడెంట్స్ స్ట్రగుల్ అలోన్, వాళ్ళంతటా వాళ్ళే స్ట్రగుల్ అవుతూ వాళ్ళే నేర్చుకోవాలని వదిలేద్దామా? కాదు కదా. ఓన్లీ ఎవాల్యుయేట్, ఓన్లీ ఎవాల్యుయేషన్ మీద దృష్టి పెట్టడమా? సో కాదు. ప్రొవైడ్ ఎ గైడెన్స్ విత్ ద జెడ్పీడీఏ, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ ఇవ్వడం, గైడెన్స్ ఇవ్వడం అనమాట. టీచర్, ఎడ్యుకేటర్, ఫెసిలిటేటర్ అండ్ గైడెన్స్ అని చెప్పుకున్నాం కదా మనం. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 39. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. జెడ్పీటీ ఈస్ ప్రైమర్లీ కనెక్టెడ్ విత్, దేని కనెక్ట్ అయిందండి? పాస్ట్ ఎబిలిటీస్, పొటెన్షియల్ లెర్నింగ్ విత్ ద సపోర్ట్, ఫిజికల్ గ్రోత్, సోషల్ పాపులారిటీ. జెడ్పీడీ అంటే ఏంటి? మనం ఎన్ని సార్లు రిపీట్ చేస్తున్నాం ఇది? జెడ్పీడీ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? చిల్డ్రన్ తనంతట తాను ఏం నేర్చుకుంటున్నాడు? గైడెన్స్ ఇస్తే తను ఎంతవరకు నేర్చుకోగలడు? పొటెన్షియల్స్ ఎంతవరకు ఉన్నో అంతవరకు మనం కొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకా ఎక్కువ నేర్చుకోగలడు కదా. సో పొటెన్షియల్ లెర్నింగ్ విత్ ద సపోర్ట్ ఇస్తే వాళ్ళ యొక్క పొటెన్షియల్ లెర్నింగ్ అని మనం చెప్పొచ్చు. క్వశ్చన్ నెంబర్ 40 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. ప్రైవేట్ స్పీచ్ లాటర్ బికమ్స్, ప్రైవేట్ స్పీచ్ అనేది తర్వాత దేనిగా మారుతుంది? ఫస్ట్ సోషల్ స్పీచ్, తర్వాత ప్రైవేట్ స్పీచ్, తర్వాత సైలెంట్ ఇన్నర్ స్పీచ్ లాగా మారిపోతుంది అనమాట. సైలెంట్ ఇన్నర్ స్పీచ్, మనం అడిగినంత వరకు చెప్పకపోవడము, వాళ్ళు ఉంటది ఆలోచన, త్వరగా రియాక్ట్ అవ్వకపోవడము, ఇన్నర్ స్పీచ్ అని మనం చెప్పొచ్చు. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 41. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎంఫసైజెస్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ కాగ్నిషన్, మెంటల్ స్కిల్స్ మీద, మనకి కాగ్నిషన్ మీద కల్చర్ కూడా చాలా ఇంపార్టెంట్, కల్చరల్ ప్రభావం కూడా చాలా ఇంపార్టెంట్ అని తీసుకొచ్చింది ఎవరు అంటే మనకి పియాజే, వైగాస్కి, స్కిన్నెరా, వాట్సన్. సో మనకి వైగాస్కి కల్చర్ తీసుకొచ్చింది ఎవరు? మనకి వైగాస్కి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 42. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. లెర్నింగ్ ఇన్ వైగాస్కి సిరీస్, లెర్నింగ్ ఎలా ఉంటుంది? పాసివ్, యాక్టివ్ అండ్ సోషల్, ఇండిపెండెంట్ ఆఫ్ అదర్స్, ఓన్లీ మెమరైజేషన్. పాసివ్ అయితే కాదు, యాక్టివ్ అంటే absence లో ఉండడం అని, పాసివ్ కాదు కదా. సో యాక్టివ్ అండ్ సోషల్, ఓన్లీ యాక్టివ్ అంటే మళ్ళీ పియాజేలోకి వెళ్ళిపోతుంది. సో యాక్టివ్ అండ్ సోషల్, యాక్టివ్ గాను మళ్ళీ సోషల్ ఇంటరాక్షన్స్ తోను, సొసైటీని కూడా ఇంక్లూడ్ చేసుకున్నా కూడా. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 43. ఓకే కదా. క్వశ్చన్ 43కి ఇంకా ఆప్షన్స్ ఏంటి? ఇండిపెండెంట్ ఆఫ్ అదర్స్, ఇండిపెండెంట్ ఆఫ్ అదర్స్, అదర్స్ మీద ఇండిపెండెంట్ అవ్వడం అలా ఏం లేదు. సారీ, సొసైటీకి ఇంక్లూడ్ చేస్తున్నామంటే, వేరే వాళ్ళ మధ్య మనకి ఇంక్లూడ్ చేస్తున్నామంటే, వాళ్ళతో ఇంటరాక్షన్స్ జరుగుతున్నాయి అంటే మనకి డిపెండెంట్ అయినా కదా. ఓన్లీ మెమరైజేషన్ చేసుకోవడం ద్వారా, అంటే రిపీట్ చేసుకోవడం ద్వారా కాదు కదా. సో మనకి యాక్టివ్ అండ్ సోషల్ ఇస్ ద పాజిటివ్ అండ్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 44. ఎంకేఓ కెన్ ఇంక్లూడ్, ఎవరెవరు ఇంక్లూడ్ అవుతారండి? ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే. టీచర్, పియర్ ఆర్ పేరెంట్, ఓన్లీ టెక్స్ట్ బుక్స్, ఓన్లీ అడల్ట్స్, టెక్నాలజీ అలోన్. టెక్నాలజీ ఒకటే కాదు, టెక్నాలజీ కోసం ఒకటే కాదు, ఓన్లీ అడల్ట్స్ కాదు, ఓన్లీ టెక్స్ట్ బుక్స్ కాదు. సో మనకి టీచర్ వస్తారు, పియర్ వస్తారు, పేరెంట్ వస్తారు. ఐ దట్ ఐ థింక్ దిస్ ఈస్ అ రిపీటెడ్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 44 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 45. The purpose of scaffolding is to, purpose ఏంటి? Bridge a gap between uh, current and potential ability, punish errors, test memory, avoid teaching.
ఇవి చూడండి, ఇవన్నీ నెగెటివ్ వర్డ్స్ లాగా ఉన్నాయి మనకి. పనిష్ ఎర్రర్స్, ఎక్కడైనా మిస్టేక్స్ చేసినప్పుడు పనిష్ చేయడము, టెస్ట్ మెమరీని టెస్ట్ చేయడము, అవాయిడ్ టీచింగ్ అవాయిడ్ చేయడం, ఇవన్నీ మనకి కొన్ని నెగటివ్ వర్డ్స్ అనమాట. సో బ్రిడ్జ్ గ్యాప్ బిట్వీన్ కల్చర్ అండ్ పొటెన్షియల్ అబిలిటీ, ఇది మనకి జెడ్పీటీ అని కూడా చెప్పొచ్చు. ఓకే, స్కాఫోల్డింగ్ అంటే టెంపరరీ సపోర్ట్. సో మనకి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇది పాజిటివ్ ఆన్సర్, ఇది మనం చూస్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ ఏ జెడ్పీటీ ఇచ్చినా కూడా అదే ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 46. కల్చరల్ హిస్టారికల్ థియరీ ఇస్ అనదర్ నేమ్ ఫర్. కల్చరల్ హిస్టారికల్ థియరీకి ఇంకొక నేమ్ ఏంటి? పియాజెస్ థియరీ, వైగాస్కి థియరీ, బాందురస్ థియరీ అండ్ స్కిన్నర్స్ థియరీ. వైగాస్కి థియరీ సోషియో కల్చరల్ థియరీ అని చెప్పుకున్నాం కదా. సో మనకి వైగాస్కి థియరీనే మనం ఇంకొక నేమ్ ఏమని చెప్పొచ్చు? కల్చరల్ హిస్టారికల్ థియరీ అని మనము చెప్పొచ్చు. క్వశ్చన్ నెంబర్ 46 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. కొంచెం స్పీడ్ అవుతుంటే చెప్పండి. వీడియోలో మనం కొంచెం స్లోగా చదివాము. ఆప్షన్స్ ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇంకా కావాలన్నా కూడా ఆప్షన్ కామెంట్స్ త్రూ నాకు తెలియచేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అకార్డింగ్ టు వైగాస్కి ఈజ్. కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఏంటండి? వైగాస్కి ప్రకారం, ఇక్కడ పియాజీ కాదు. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనగానే మీరు పియాజీకి వెళ్ళిపోవద్దు. సో ఇక్కడ అకార్డింగ్ టు వైగాస్కి అన్నారు. ఇప్పుడు మనకి ఏమని చెప్పుకున్నాము, వైగాస్కి కానీ కోల్బర్గ్ కానీ పియాజీ కానీ ఇవన్నీ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ ఇవి. సో ఏమేమి వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్స్ లో వాళ్ళు తీసుకొచ్చారనమాట. పియాజీ ఏం చెప్పారు? యాక్టివ్ పార్టిసిపేషన్, చిల్డ్రన్ సొంతగా ఎక్స్ప్లోర్ చేస్తారు, లిటిల్ సైంటిస్ట్ అని చెప్పారు. సో ఏదైనా వైగాస్కి ఏం చెప్పి తీసుకొచ్చారు? సోషల్ సొసైటీని ఇంక్లూడ్ చేశారు. ఓకే, సో మనకి ఇక్కడ ఏమని చెప్తున్నారు? కాగ్నిటివ్ డెవలప్మెంట్ అకార్డింగ్ టు వైగస్కి ఏమని చెప్పొచ్చు? సోషల్లీ మీడియేటెడ్, బయాలజికల్లీ డిటర్మైన్డ్, ర్యాండమ్, సోల్లీ ఇండివిడ్యువల్. మనకి ఏం చెప్పండి? సోషల్లీ మీడియేటెడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 47. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కీ ఐడియా ఆఫ్ వైగస్కి? వైగస్కి ప్రకారం కీ ఐడియా ఏంటి? లెర్నింగ్ కెన్ లీడ్ డెవలప్మెంట్. Development always leads learning. Learning is interrelated. ఏం చేస్తుందండి? కీ ఐడియా ఆఫ్ వైగస్కి లెర్నింగ్ కెన్ లీడ్ డెవలప్మెంట్. దీనికి మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. లెర్నింగ్ కెన్ లీడ్ డెవలప్మెంట్. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. ఫస్ట్ లెర్నింగ్ వస్తుంది, తర్వాత మనకి డెవలప్మెంట్ వస్తుంది. నెక్స్ట్, కల్చరల్ టూల్స్ హెల్ప్ చిల్డ్రన్. ఎలా హెల్ప్ చేస్తాయి? థింక్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్, ఈట్ బెటర్, స్లీప్ మోర్, ప్లే. ఓన్లీ ప్లే చేయడానికి కాదు, ఇది తీసేయండి. తినడానికి, నిద్రపోవడానికి కాదు కదా. థింక్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్, వాళ్ళు సొంతగా థింక్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకునేలాగా వాళ్ళకి ఉపయోగపడు సారీ కల్చరల్ టూల్స్ మనకి ఉపయోగపడతాయి, చిల్డ్రన్కి ఉపయోగపడతాయి అనమాట. సో మనకి క్వశ్చన్ నెంబర్ 14 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. వైగస్కి సోషియో కల్చరల్ థియరీ ఎంఫసైజెస్. ఇప్పుడు మనం చెప్తున్న థియరీ మొత్తం ఏంటి అసలు? యాక్చువల్గా సోషియో కల్చరల్ థియరీ. వైగస్కి ఏం థియరీ తీసుకొచ్చారు? సోషియో కల్చరల్ థియరీ. ఏమని చెప్తుంది? దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది అది? రోల్ ఆఫ్ సొసైటీ అండ్ కల్చర్ ఇన్ ద లెర్నింగ్, ప్యూర్లీ బయాలజికల్ గ్రోత్, బిహేవియర్ మోడిఫికేషన్, పనిష్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్. పనిష్మెంట్ అనే వర్డే చాలా నెగిటివ్ వర్డ్ అండి. సో మనకి టీచింగ్లో పనిష్మెంట్ తేయకూడదు, టీచర్ స్ట్రిక్ట్గా ఉండకూడదు, ఫ్రెండ్ లాగా బిహేవ్ చేయాలి. సో మనకి ఆ ఆప్షన్‌ని డైరెక్ట్ మనం అవాయిడ్ చేయొచ్చు. సో నెక్స్ట్, ప్యూర్‌లీ బయాలజికల్ గ్రోత్. బయాలజికల్ గ్రోత్ గురించి అతను తీసుకురాలేదు. ప్యూర్‌లీ అంటే అది ఒకటే ఉంటుందని కాదు. మోడిఫై చేయడానికి కూడా ఇంపార్టెన్స్ అతనేమి ఇవ్వలేదు. సో వైగస్‌కి కల్చరల్ థియరీ, రోల్ ఆఫ్ సొసైటీ అంటే కల్చర్ ఇన్ లెర్నింగ్ అనమాట. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 50. సో మనం ఈ వీడియోలో 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్ వైగస్‌కి సోషల్ కల్చరల్ థియరీ మీద డిస్కస్ చేసాము. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో నాకు తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe, like, share and subscribe to my channel. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, bye bye.